10 years అయినప్పుడు కూడా అదే పరిస్థితి ఎందుకు కంటిన్యూ అవుతుంది? ఇక్కడ మినిస్టర్లు, మంత్రులు, ఎంతమంది కూతుర్లో కొడుకులకి లేవమ్మా ఉద్యోగాలు అన్నటమే కాకుండా ఇంకో ప్రశ్న చేసి మామూలుగా మీ వాళ్ళు ఏం చేస్తారమ్మా, ఆ పని చేయొచ్చు కదా అంటారా? అదే అన్నారు ఆయన. హింసిస్తున్నారు అనుకున్నప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కూడా వస్తుందా? అంటే కవిత గారు ఒకటి చెప్తాను ఏంటంటే, ఇప్పుడు నాకు హింస జరుగుతుంది, నాకు ట్రాన్స్జెండర్ వ్యక్తులకి సంబంధించి తీసుకోవాల్సినటువంటి బేసిక్ చర్యలు ఎందుకని ఇంకా ఫోకస్ పెట్టలేకపోతున్నారు? బేసిక్గా సమాజంలో ఒక స్టీరియోటైప్ ఆలోచన ఏంటి అంటే, ట్రాన్స్జెండర్ వాళ్ళు మన సంస్థలో పనిచేస్తే పలానా సెక్స్ వర్కర్లు అక్కడ పనిచేస్తున్నారు, పలానా బెగ్గర్స్ అక్కడ పనిచేస్తున్నారు, వీళ్ళంటే ఇంతే అనే ఒక భావన ఉంది. అది అసలు పోలేదే. ఇంత దశాబ్దాల తరబడి ఇన్ని పోరాటాలు జరిగినప్పటికీ ట్రాన్స్జెండర్ వాళ్ళు సెక్స్కి. రచన యాక్చువల్గా ఏం చేస్తుంది? ఓన్లీ బికమింగ్ ఏ వాయిస్ లాగా ఉన్నారా, పాసింగ్ ఆన్ ద మైక్ గా ఉన్నారా, ఎలా? వీళ్ళని రేప్ చేసిన అడిగేవాళ్ళు లేరు, వీళ్ళని తిట్టిన అడిగేవాళ్ళు లేరు, వీళ్ళని నవ్విన అడిగేవాళ్ళు, చంపిన అడిగేవాళ్ళు లేరు అనే ఒక ధైర్యం ఏదైతే ఉందో, సోషల్ సపోర్ట్ లేదు కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఏ వెరీ స్పెషల్ డిస్కషన్ విత్ ఏ స్పెషల్ గెస్ట్. ఎస్, మనతో పాటుగా ఉన్నారు ట్రాన్స్జెండర్స్ యాక్టివిస్ట్ రచన ముద్రబోయిన. రచన గారు నమస్కారం అండి. సో మనం ట్రాన్స్జెండర్స్ గురించి ఎన్నిసార్లు ఎప్పటికీ మాట్లాడుకున్నప్పటికి కూడా ఒక మాట గురించి పదే పదే మాట్లాడుకుంటుంటాం. ఇప్పటికీ వివక్ష కొనసాగుతోంది, ఇప్పటికీ ఒక చిన్న చూపు ఉంది, అవమానాలకు గురి చేస్తూనే ఉన్నారు. ఆ లోపం అనేది సమాజం ఇంకా ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతుంది? ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా 2015లోనే ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వారిగా గుర్తించి వాళ్ళకి కావలసినటువంటి ఫెసిలిటీస్ కల్పించాలి అనేది. సో డైరెక్ట్గా ఈ సీరియస్ టాపిక్ గురించే మనం మాట్లాడేసుకుందాం. కరెక్ట్ అండి. మీరు దాని గురించి అనేటప్పుడు ఇంతకుముందు కూడా మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు యాక్చువల్గా. ఇప్పటికి కూడా మీరు ట్రాన్స్జెండర్సే అంటున్నారు, ట్రాన్స్జెండర్ వ్యక్తులు అనాలి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. ట్రాన్స్జెండర్ వ్యక్తుల గురించి 2014 జడ్జిమెంట్ సుప్రీంకోర్టు, నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అయితే జడ్జిమెంట్ అంటే ముందుగా మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ట్రాన్స్జెండర్ వాళ్ళకి సమాన స్థాయి అంటే ఆడవారితో మగవారితో లేనందుకు కారణం ఏంటంటే తరతరాలుగా వాళ్ళ మీద వస్తున్న వివక్షత, ఆ వ్యవస్థీకృతమైన వివక్షత. అది కూడా అది ఒక్క రోజులో వచ్చింది కాదు, ఒక్క వైపు నుంచి వచ్చింది కాదు, డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి వచ్చింది. అది యాక్చువల్గా మతం కానీ లేదా జెండర్ కానీ ఇవన్నీ బేస్, క్లాస్, కాస్ట్ ఇవన్నీ బేస్ చేసుకొని వచ్చింది ఆ వివక్షత. సో అలా ఇన్ని లేయర్స్, పొరలుగా ఇన్ని తరాలుగా వచ్చిన వివక్షత ఒక్క రాత్రిలో వెళ్ళదు. అది 2014 నుంచి మనం నెక్స్ట్ ఇయర్ 10 ఏళ్ళు అవుతుంది యాక్చువల్గా మన జడ్జిమెంట్ వచ్చి. సో 10 ఏళ్లలో అది తిరగరాయటం చాలా కష్టం, వివక్షత అనేది తిరగేయటం చాలా కష్టం అది యాక్చువల్గా. బట్ ప్రయత్నం ఆ దిశగా జరుగుతుంది. కానీ ఇందులో అన్నిట్లో సారీ మిమ్మల్ని కరెక్ట్ చేసినందుకు, ఏం పర్లేదు, నో ఇష్యూస్. నాకే కాదు చాలా మంది కూడా అదే ఉంది కాబట్టి. ఇంకా ఎందుకంటున్నానంటే ఈ వివక్షతలో ముఖ్యంగా మెయిన్ పాత్రధారులు ఎవరంటే సమాజంలో ఉన్న స్త్రీ పురుషులు మాత్రమే. వారు ఏదైతే ఈ బైనరీ పాలిటిక్స్ అంటాం మేము, స్టీరియోటైపింగ్, ఆడ మగ అని ఏదైతే జెండర్ పాలిటిక్స్ ఉందో దాన్ని ఎప్పుడైతే బ్రేక్ చేయగలుగుతారు, సమాజంలో ఆడవారు మగవారే కాదు ఇంకా మిగిలిన విభిన్నమైన జెండర్ గల వాళ్ళు ఉన్నారు అని ఎప్పుడైతే వాళ్ళు ఒప్పుకోగలుగుతారో అప్పుడు ట్రాన్స్ వ్యక్తులకి ఆటోమేటిక్గా వివక్షత అనేది తగ్గుతుంది, స్వతంత్రం అనేది వస్తుంది. సో అలాంటిది తగ్గడానికి ఏం చేయాలంటారు? ఇప్పటిదాకా ప్రభుత్వాలు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు తీసుకున్నటువంటి చర్యలు సరిపోవట్లేదు కదా? ఇంకా చర్యలు తీసుకోవాలి యాక్చువల్గా. మీరు అన్నట్టే 2014లో సుప్రీంకోర్టు చెప్పింది బ్యాక్వర్డ్ అంటే సోషల్లీ అండ్ ఎకనామికల్లీ, ఎడ్యుకేషన్ పరంగా చూసినా అన్ని పరంగా బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఉన్నారు ట్రాన్స్జెండర్ వ్యక్తులు. సో కాబట్టి ఖచ్చితంగా అది రిజర్వేషన్ కల్పించమని ఒక సూచిక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది. కాబట్టి ఆ దిశగా మేము ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ అడుగుతున్నాం. అంటే విద్యలో, ఉపాధిలో, అలాగే రాజకీయ పరంగా హారిజాంటల్ రిజర్వేషన్. ఎస్సీలో, ఎస్టీ, బీసీ అన్ని ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లో ట్రాన్స్ వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ చేయండి అని. ఎందుకంటే అన్లెస్ అంటే రిజర్వేషన్ చేయకపోతే ఈ వ్యవస్థీకృతమైన ఏవైతే లేయర్లు ఉన్నాయో, జెండర్ కానీ, ఆడ మగ, సీనియారిటీ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిలన్నిటిని దాటుకొని విద్య పూర్తి చేయటంలో కానీ, ఉద్యోగాలు చేయటంలో కానీ ట్రాన్స్జెండర్ వ్యక్తులు ముందుకు రాలేరు రిజర్వేషన్ కల్పించకపోతే. ముందుకు రానప్పుడు ఆ స్పేసెస్లో మనం మన వాళ్ళని చూడలేము, ట్రాన్స్జెండర్ వ్యక్తులు చూడలేము యాక్చువల్లీ. ఆ దిశగా పని చేయటానికి ఆడవారు మగవాళ్ళైతే చేయొచ్చు,
బట్ అది వాళ్ళ ఇష్యూగా చేయరు వాళ్ళు. ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఆడవారు మగవారు మా గురించి పనిచేసింది వేరు, మా వాళ్ళు పనిచేసింది వేరు. అలాగే ఒక చట్టసభలో, ఒక అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మా వాళ్ళు కూర్చొని మా వాళ్ళ ఇష్యూస్ గొంతెత్తి మాట్లాడింది వేరు, మా గురించి వేరే వాళ్ళు మాట్లాడింది కంప్లీట్లీ వేరు యాక్చువల్గా. సో కాబట్టి ఈ రిజర్వేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ దిశగా ముందడుగు ఇంకా ముందుకు వేయగలుగుతాం. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది కదా ఈ రిజర్వేషన్లకి సంబంధించి, వాళ్ళని ప్రత్యేకమైనటువంటి కులంగా అయితే పరిగణించడానికి కుదరదు. బట్ ఇప్పటిదాకా ఏ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ అనే రిజర్వేషన్లు ఉన్నాయో దాంట్లో కూడా వీళ్ళకి ట్రాన్స్జెండర్ వ్యక్తులకి ఇవ్వాలి అనేది మనకి ఉంది. సో దాన్ని అప్లై చేస్తున్నారు, అసలు ఇంప్లిమెంట్ అవుతుందా? యాజ్ ఎస్సీ అంటే ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి ఎస్సీ ఎస్టీ సంబంధించిన కుల వాళ్ళు అయితే వాళ్ళు అందులోకి రిజర్వేషన్కి వెళ్ళొచ్చు. బట్ మేమనేది ఏంటంటే ఆ రిజర్వేషన్లో ఆల్రెడీ పోటీ ఉంది. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఎస్సీలో ఎస్టీలో కానీ వెనకబడిన మగవారు కానీ ఆడవారు ఉన్నారు, వాళ్ళల్లో వాళ్ళకి పోటీ ఉంది. ఆడవారిలో ఆడవారికి పోటీ ఉంది, మగవారికి పోటీ ఉంది. బట్ వీళ్ళిద్దరితో సమానంగా ట్రాన్స్జెండర్ వాళ్ళని ఎలా పోటీ పెట్టడం అనేది న్యాయం కాదు కదా. ఎందుకంటే ఆల్రెడీ కులంలో సతమతమయ్యి అక్కడ దాకా చదువుకొని వచ్చిన మగవారు ఆడవారు వారే పోటీ పడుతున్నారు. మేము కులం ఒక్కటే కాదు, సమాజంలో కులము జెండర్ వివక్షత రెండు ఎంతో ఎక్కువగా ఎదుర్కొని ఉన్న వాళ్ళం. చదువు అనే దానిలో కానీ స్కిల్స్ అనే నైపుణ్యం అనే దానిలో చాలా వెనకబడి ఉన్నవాళ్ళం. సో వాళ్ళని ఒక స్థాయిలోకి తీసుకొచ్చి మాకు పోటీ పెట్టడం అనేది చాలా అనైతికమైనది యాక్చువల్గా. కాబట్టి మేము అడిగేది ఏంటంటే మీరు ఎస్టీ ఎస్సీలో ఇచ్చినా బీసీలో ఇచ్చినా కానీ స్పెషల్గా రిజర్వేషన్ అందులో ట్రాన్స్జెండర్ వాళ్ళకి క్రియేట్ చేయండి. దాన్ని హారిజాంటల్ రిజర్వేషన్ అంటారు. సో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి పెండింగ్లో ఉన్నట్టుంది కదా, ఇంకా సుప్రీంకోర్టులో ప్రతి చోట పెండింగ్లోనే ఉంది. సుప్రీంకోర్టులో మొదలుకొని ఇంకా వేరే హైకోర్టుల్లో కూడా పెండింగ్గానే ఉంది. ఇప్పుడు ఎలా అంటే ఒక చిన్న ఉద్యోగం పడిందంటే గవర్నమెంట్ నోటిఫికేషన్లో ఆ ఉద్యోగం కోసం మళ్ళీ కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. ప్రతి చిన్న ఉద్యోగం వెనుక కూడా ఇక్కడ థర్డ్ కాలం లేదు, ఇక్కడ రిజర్వేషన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పినా మీరు ఇవ్వలేదు అని చెప్పి ప్రీతికా యాష్ని ఫస్ట్ కేసు తమిళనాడులో, అప్పటి నుంచి ఈ గంగా భవాని ఆంధ్రప్రదేశ్లో కేసు మొదలుకొని అన్ని కేసుల్లో కూడా ప్రతి ఒక్క చిన్న కేసుకు కూడా కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. సమగ్రమైన ఒక పాలసీ విధి విధానము ఏ గవర్నమెంట్ కూడా లేదు. కర్ణాటకలో 2% ఇచ్చారు, అలానే కేరళలో 2% యూనివర్సిటీలో ఇచ్చారు. విద్యలో ఒక పాలసీ వచ్చింది. బట్ నేను అనేది ఏంటంటే సమగ్రంగా ట్రాన్స్జెండర్ వ్యక్తులకి విద్యలో ఉపాధిలో అలాగే పాలిటిక్స్లో రాజకీయ పరంగా ఒక విధి విధానం సెంట్రల్లో లేదు, స్టేట్స్లో కూడా లేదు యాక్చువల్గా. సో ఎందుకని ఇప్పటిదాకా ఫాలో అవ్వలేక ఇప్పుడు 10 years అవుతుంది. 10 years అయినప్పుడు కూడా అదే పరిస్థితి ఎందుకు కంటిన్యూ అవుతుంది? ముఖ్యంగా ఇదే బైనరీ పాలిటిక్సే అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అంటే ఒక ట్రాన్స్జెండర్ యాక్టివిస్టు ఒకనొక గవర్నమెంట్ ఉద్యోగ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని నేను అర్హురాలనే మిగిలిన వాళ్ళకన్నా, మీరు బీసీలో చూసుకున్న ఎస్సీ ఎస్టీలో చూసుకున్నా కానీ నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, నేను పైగా ట్రాన్స్జెండర్ వ్యక్తిని, మీరు నాకు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, అక్కడ వేకెన్సీ కూడా ఉంది అన్నప్పుడు ఆయన అన్నది ఏంటంటే ఇక్కడ మినిస్టర్లు మంత్రులు ఎంతమంది కూతుర్లో కొడుకులకి లేవమ్మా ఉద్యోగాలు, మీకు ఎక్కడి నుంచి తెచ్చేయము అన్నటమే కాకుండా ఇంకో ప్రశ్న చేసి మామూలుగా మీ వాళ్ళు ఏం చేస్తారమ్మా, ఆ పని చేయొచ్చు కదా అంటారా? అదే అన్నారు ఆయన మొహం మీద. ఆ వ్యక్తి ఆ మహిళ ట్రాన్స్జెండర్ మహిళ ఏడవలేక కక్కలేక మింగలేక ముందు బయటకు వచ్చి ఫోన్ చేసినప్పుడు నాకు నిజంగా అంటే ఆ బాధ వర్ణనాతీతం. అంటే ఆ వ్యక్తి నిజంగా ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందంటే సూసైడల్ టెండెన్సీ వచ్చేసింది యాక్చువల్గా. నేను అసలు బ్రతకటం ఎందుకు, మళ్ళీ నన్ను మళ్ళీ భిక్షాటన వ్యవసాయంలో పంపించమని ఒక ప్రభుత్వ ఉద్యోగి చెప్తున్నప్పుడు ఇంక నాకు ఆశ ఎక్కడ కనపట్లేదు, నాకు ఉద్యోగం వస్తుంది అనేసి ఆ సిచ్యుయేషన్ చెప్పినప్పుడు నేను ఊరడించి లేదు నువ్వు ఉద్యోగం గురించి కొద్దిగా ఆపు నీ ప్రయత్నాలు, నువ్వు వ్యాపారం పెట్టుకొని ఒక మొబైల్ షాపు ఓపెనింగ్ చేయించి ఆమెకి క్రౌడ్ సోర్సింగ్ ద్వారా ఇప్పుడు ఆమె ఆ జీవనోపాధిలో ఉందన్నమాట. అది. సో ఆ టైంలో కంప్లైంట్ చేయలేదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి అనేది? అంటే
ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ మీద ఎలా డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇస్తాం యాక్చువల్లీ. ఓ ఇది అయింది కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే అయింది. అదే డిపార్ట్మెంట్లో సంబంధించిన. గతంలో సఖీ సెంటర్స్ అని పెట్టారు, లేకుంటే సెన్సిటివిటీ ఒక అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అని తెలంగాణలోనూ హైదరాబాద్లోనూ పెట్టారు అలాంటి సెంటర్స్. అవేం హెల్ప్ చేయట్లేదా? సఖీ సెంటర్లో లీగల్కి సంబంధించిన ఏవైతే విషయాలు ఉన్నాయో, పార్ట్నర్ వైలెన్స్ కానీ, జెండర్ వైలెన్స్ సంబంధించి ఏదైనా కానీ, ఏదైనా వివక్షత జరిగినప్పుడు అట్లాంటి వాటిల్లో న్యాయ సలహాలు అందుతున్నాయి. న్యాయతకు సంబంధించి ఒక సహాయం అందుతుంది సఖీ సెంటర్ ద్వారా. బట్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే దిశ సెంటర్లో సరిత మేడం గారు పెట్టిన 1091 అది నడుస్తుంది. ఓన్లీ ఐడెంటిటీ కార్డులే కాకుండా ఏదైనా హింస జరిగినా అక్కడ అడ్రస్ చేస్తూ ఉన్నారు. బట్ మేమనేది ఏంటంటే పాలసీ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా అంటే ఈ మధ్య కాలంలో 1 year 2022-23 మీరు తీసుకుంటే ప్రతి 2 నెలలకి 2-3 సూసైడ్స్ అవుతున్నాయి ట్రాన్స్ మహిళలు. ముఖ్యంగా పార్ట్నర్ వైలెన్స్ అంటే పార్ట్నర్స్ వస్తున్నారు, వాళ్ళతో ఉంటున్నారు కొంతకాలం, వాళ్ళ డబ్బుని, వాళ్ళ సమయాన్ని, వాళ్ళ శరీరాల్ని అంతా వాడుకుంటున్నారు, వదిలేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళని. అలాంటి టైంలో వాళ్ళతో మాట్లాడే వాళ్ళు కూడా లేరు, కనీసం వాళ్ళ బాధను పంచుకోవడానికి కూడా ఎవరు లేరు, షేర్ చేసుకోవడానికి. లీగల్ ఇంకా హెల్ప్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఒకవేళ ఇదంతా జరిగాక కూడా వాళ్ళకి ఎలాంటి తీర్పు, న్యాయం జరుగుతుంది యాక్చువల్గా కోర్టుకి వెళ్ళినా కూడా అనేది చాలా 1-2 ఎగ్జాంపుల్స్ మాత్రమే. అట్లాంటివి చూసి ఉదాహరణకి హైదరాబాద్లో రంగారెడ్డిలో భూమి కేసు ఒకటి అయింది. అందులో సక్సెస్ఫుల్గా కంపెన్సేషన్ ఇవ్వదలిచాం, ఇప్పించగలిగాం ఆ అమ్మాయికి. బట్ అది ఒక్క కేసు మాత్రమే. 2022-23లో 10 కేసుల్లో ఆల్మోస్ట్ 10-14 కేసుల్లో ఒకళ్ళకి మాత్రమే న్యాయం జరిగింది. మిగిలిన వాళ్ళు సూసైడ్ చేసేసుకున్నారు యాక్చువల్. అలా ఇదంతా మనకు తెలిసిన డేటా, తెలియని డేటా ఎంతో ఉండొచ్చు, లోపల ఎంతో మదన పడతా ఇదంతా ఒక వ్యవస్థీకృతం అయిపోతుంది. నేను అనేది ఏంటి అంటే మీరు సపోర్ట్ సెంటర్స్, ఉదాహరణ తెలంగాణలో ట్రాన్స్జెండర్ లీగల్ సెల్ అని ఒకటి ఓపెన్ చేశాము, ఆంధ్రలో దిశ సెంటర్లో సిఐడి ద్వారా 109 హెల్త్ సెంటర్. ఇది కాకుండా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక విధి విధానంతో ఎందుకు రారు? ట్రాన్స్ మహిళలు ఎలా అయితే మహిళల పట్ల ఏదైనా జరిగినప్పుడు హింస, దిశ చట్టం ఒకటి చేశారు ఏపీలో, అలానే ఇక్కడ షీ టీమ్స్ అవన్నీ ఉన్నాయి తెలంగాణలో. మీరు ఒక పాలసీతో రండి, ఏంటంటే ఎవరైనా ట్రాన్స్ మహిళలతోటి కానీ ట్రాన్స్ వ్యక్తులతో కానీ సంబంధంలోకి ఎంటర్ అయినప్పుడు వారిని వాడుకొని ఆ విధంగా మానసికంగా హింసించినప్పుడు, వదిలి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. ఇది చిన్న ఒక పాలసీ మాత్రమే మేము అడిగేది యాక్చువల్లీ. ఈ పాలసీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా రిలేషన్షిప్లో ఎంటర్ అయినప్పుడు అన్నప్పుడు ముందు వెనక ఆలోచిస్తారు యాక్చువల్గా. చట్టం అనేది తర్వాత చేయొచ్చు మనం పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ. బట్ ఫస్ట్ ఒక విధి విధానంగా ఇది వర్కౌట్ అవుద్దా లేదా అనేది ప్రతి రాష్ట్ర స్థాయిలో మనం చూడాలి. పెళ్ళి అనే దాని గురించి ఇదే జరిగింది యాక్చువల్గా. ఏదైతే మ్యారేజ్ ఈక్వాలిటీ ఉందో పిటిషన్ సుప్రీంకోర్టు కూడా అదే ఆ జడ్జిమెంట్ తర్వాత ఒక ట్రాన్స్ ఉద్యమంలో మేమందరం అనుకున్నది ఏంటంటే ఎల్జిబిటీ ఉద్యమంలో, సరే ఇది సుప్రీంకోర్టులో కాలేదు, ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇవ్వని అంటుంది కాబట్టి ఇది స్టేట్ లెవెల్లో పాలసీ లాగా అవుతుందా? సుప్రీంకోర్టు కూడా అంది, మీరు అడగండి, ఇది స్టేట్ గవర్నమెంట్స్ని అడగండి, అది పాలసీ లాగా తెస్తుందా లేదా. ఏంటంటే ఈ హింస ఏదైతే ఉందో ఇది చెప్పుకోలేని హింస యాక్చువల్గా. చాలామంది దీనికి అలవాటు పడిపోయారు తరతరాలుగా. చాలామందిని అంటే చాలామందిని కోల్పోతున్నాం మనం, సూసైడ్స్కి వల్ల చాలామందిని కోల్పోతున్నాం. ఇది జరగకూడదు, ఎవరి ఏ సముదాయంతో కూడా జరగకూడదు, ఆడవారికి కానీ ట్రాన్స్ వారికి కానీ మగవారికి కూడా జరగకూడదు యాక్చువల్గా. సో ఇప్పుడు ఎక్స్ప్లాయిటేషన్స్ అనేవి దీనివల్ల ఇంకా ఎక్కువ జరుగుతుంటాయి. అండ్ మీరు అన్నట్టుగా హింసిస్తున్నారు అనుకున్నప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కూడా వస్తుందా ఇది? దాన్ని పరిగణిస్తున్నారా అలా? అంటే కవిత గారు ఒకటి చెప్తాను ఏంటంటే, ఇప్పుడు నాకు హింస జరుగుతుంది, నాకు ఆల్రెడీ ఒక రకమైన హింస జెండర్ ట్రాన్స్ లాగా ఉంది, దానికి అలవాటు పడిపోయాను నేను. ఈ అలవాటులో ఒక మగ వ్యక్తి వచ్చి నాతో సంబంధం పెట్టుకొని నా డబ్బులు తీసుకొని నన్ను ఇలాగ అన్యాయం చేస్తున్నాడు అన్నప్పుడు, ఈ పోరాటం నేను ఒక ట్రాన్స్ వ్యక్తిగా చేసిన పోరాటంలో నాకు న్యాయం జరగనప్పుడు ఈ వ్యక్తితో నేను పోరాడి గెలవగలనా? ఈ మగవాడితో నేను కొట్లాడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కానీ కోర్టులకు వెళ్ళి కానీ నాకు న్యాయం వస్తుందా అనే హోపే లేదు కదా. ఒకటి, చట్టాన్ని వాడుకోవాలి, చట్టం ఖచ్చితంగా నీ వైపు నిలబడుతుంది అనే వాళ్ళకి బలాన్ని ఇచ్చేది ఎవరు యాక్చువల్గా? ఆ కౌన్సిలింగ్ ఇచ్చేది ఎవరు? కౌన్సిలింగ్ మెకానిజమ్సే లేవు కదా. ఆడవారికి ఎంతో కౌన్సిలింగ్ ఇస్తే రేప్ అయినా కానీ డొమెస్టిక్ వైలెన్స్ అయినా కానీ ముందు వెనక ఆలోచించి, పుట్టింటి నుంచి ఎంత ప్రెషర్ ఉంటుంది వాళ్ళకి. భర్తను వదిలేసామంటే నిన్ను పరువు పోతుంది, మళ్ళీ తిరిగి రాకూడదు, తిరిగి వస్తే మళ్ళీ వివక్షత నీకు చుట్టుపక్కల వాళ్ళ నుంచి ఆ మొగుడిని వదిలిపెట్టి వచ్చిందని
అలాంటి హింసని ఆడవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎటు వెళ్ళలేని పరిస్థితి, వదిలిపెట్టేశాక ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి. అసలు రిలేషన్షిప్లో ఉన్న మాట ఎవరికి చెప్పుకోము, యాక్చువల్గా వదిలిపెట్టి వెళ్ళిపోయి కూడా ఎవరితో చెప్పుకుంటాం. ఆ హింస అనేది ఒక సైలెన్స్లో నడుస్తుంది, చాలా సైలెన్సింగ్గా ఉంది అది. కాబట్టి దాన్ని చెప్పుకున్నా కూడా న్యాయం జరుగుతుందని హోప్ లేదు కదా. అట్లాంటప్పుడు కమ్యూనిటీని సెన్సిటైజేషన్ చేయవలసిన అవసరం చాలా ఉంది. లేదమ్మా, చట్టం అనేది ఉంది, డొమెస్టిక్ వైలెన్స్, దీన్ని ఆడుకోవాలి. మీరు ఖచ్చితంగా వాళ్ళని పోలీస్ స్టేషన్ దాకా తీసుకురావాలి, మీరు ఇదంతా పోరాడాలి. ఇంకోటి ఏంటంటే ఈ ప్రక్రియలో చాలా మటుకు ట్రాన్స్ మహిళలు ముందుకు రాంది ఎందుకు అని అంటే, అవతల ఉన్న వాళ్ళు ఎలాంటి క్రైమ్కి పాల్పడతారో మాకు ఎలాంటి సోషల్ సపోర్ట్ లేదు. హిజ్రా సముదాయంలో అవును, డిపెండెంట్గా ఉన్నారు, ఇంకా ఇండిపెండెంట్గా కాలేదు అసలు. వాళ్ళది వాళ్ళు సంపాదించుకొని తినే పరిస్థితిలోనే ఉన్నారు. వాళ్ళకి ఒక అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఇలాంటి సోషల్ సపోర్ట్ సిస్టమ్ లేదు. లేనప్పుడు ఒకవేళ నేను లీగల్గా వాడితో పొట్లాడినా కానీ వాడు ఒకవేళ నన్ను ఏమైనా చేసేస్తే వాడికంటూ ఒక సోషల్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది కదా. మగవాడు జెండరు అన్నప్పుడు వాడికి ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఆటోమేటిక్గా సమాజంలో ఉంటుంది. సో వాడు ఏమంటాడంటే, ఓకే నువ్వు నా మీద కేసు వేస్తావా, వేయి, తర్వాత నేను బయటికి రానా, నేను చూసుకోనా, నువ్వేం చేస్తావు, నువ్వు ఎలా ఉంటావు నేను చూస్తాను. సో దీంతోటే చాలా భయపడిపోయి ఆ జరిగిన హింసను కానీ ఏదన్నా కానీ అసలు వర్బల్గా కూడా చెప్పే ఇదిలో లేరు చాలామంది. సో ఈ సైలెన్సింగ్ ఆఫ్ ఏదైతే వైలెన్స్ ఉందో ఇది పోవాలి అన్నప్పుడు ఎవరు మా గురించి రావాలి ముందు? గవర్నమెంటే కదా, ప్రభుత్వాలే ముందుకు వచ్చి విధి విధానాలు రూపొందించాలి దీనికి సంబంధించి. సో ఒక పక్కన స్టిగ్మా అనేది ఇంకా అలాగే ఉంది, ఇంకో పక్కన ఎక్స్‌ప్లాయిటేషన్స్ జరుగుతున్నాయి, ఇంకో పక్కన మీరు ఇంతమంది సొసైటీలో ఉన్నటువంటి ఇన్ని డిపార్ట్మెంట్స్తో కలిసి వర్క్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్తో చేశారు, సోషల్ యాక్టివిస్టులతో చేశారు, ఎన్జిఓస్తో చేశారు, అండ్ లేటెస్ట్గా ఎలక్షన్ కమిషన్తో కూడా కలిసి వర్క్ చేశారు. అయినప్పటికీ కూడా ట్రాన్స్జెండర్ వ్యక్తులకి సంబంధించి తీసుకోవాల్సినటువంటి బేసిక్ చర్యలు ఎందుకని ఇంకా ఫోకస్ పెట్టలేకపోతున్నారు? ఎందుకంటే అక్కడ అంతా బైనరీలోనే ఉంది, అంతే. మళ్ళీ అక్కడికే వెళ్తాం, అదే ఆన్సర్, ప్రతి క్వశ్చన్కి అదే ఆన్సర్ కనిపిస్తోంది. ఖచ్చితంగా అదే ఆన్సర్ వాళ్ళ దగ్గర ఉంది యాక్చువల్గా. దాన్ని డైవర్స్ చేయలేదు, ఇంక్లూజివ్ చేయలేదు. ఉదాహరణకి రీసెంట్గా కూడా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఎల్జిబిటీ ఇంక్లూజన్ అని మంచిగా మన ఎంఎన్సీస్ అన్ని పెట్టుకుంటాయి, డైవర్సిటీ ఇంక్లూజన్ పాలసీ అని, మంచిగా రెయిన్బో ఫ్లాగ్స్ ఇవన్నీ పెట్టుకుంటాయి. అందులో కూడా చూసినప్పుడు చిన్న ఉద్యోగాలు, అంటే మా వాళ్ళకి చదువులు లేవు, మీకు ముందే తెలుసు, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టబడి బేసిక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు సెక్స్ వర్క్లో కానీ లేదా బెగ్గింగ్లో కానీ ఇరుక్కున్నారు. కానీ వాళ్ళలో కొంతమందికి ఫార్మల్ జాబ్స్ చేయాలని ఉంది. వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎంఎన్సీసీలో పెద్ద పెద్ద ఎంఎన్సీలో చిన్న ఉద్యోగాలు, క్యాంటీన్లో ఏదన్నా వంట వండే ఉద్యోగం, ఆఫీస్ క్లీన్ చేసే ఉద్యోగం, ఇట్లాంటివి ఇవ్వడానికి దీనికి ఎడ్యుకేషన్ అయితే అక్కర్లేదు కదా, స్కిల్డ్ లేబర్ కదా ఇది. దీనికి సంబంధించి ఒక పాలసీ ఎందుకు చేయలేకపోయారు? మనది ఉదాహరణ హైదరాబాద్ తీసుకుంటే వీఆర్ బికమింగ్ ఫ్రమ్ గ్రేట్ టు గ్రేటెస్ట్ కదా. మనకి అంటే ఐటీ హబ్గా కానీ ఇంకో విధంగా చూస్తే చాలా డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుంది. అట్లాంటి డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఎంఎన్సీస్ ఒక పాలసీస్లో ముందుకు వచ్చి ఎల్జిబిటీ అని ఒక ఇంద్రధనుసుల కలర్లో వేయకుండా ఈ ఎల్జిబిటీలో కూడా ట్రాన్స్ వాళ్ళకి నిర్దిష్టంగా మనం ఏమన్నా చేయగలిగామా, జాబ్స్ ఇవ్వటానికి, లైవ్లీహుడ్ ఆల్టర్నేటివ్ కల్పించడానికి అనేది ఆలోచించాలి కదా, ఒక పాలసీ లాగా రావాలి కదా. అది లేదు యాక్చువల్గా. వాళ్ళు తలుచుకుంటే చిటికలో చేయగలిగే పని ఇది యాక్చువల్గా. అది పెద్ద బడ్జెటింగ్ ఫిగర్ కూడా కాదు వాళ్ళకి యాక్చువల్గా కదా, మనసు ఉండాలి దానికి. బట్ బేసిక్గా సమాజంలో ఒక స్టీరియోటైప్ ఆలోచన ఏంటి అంటే, ట్రాన్స్జెండర్ వాళ్ళు మన సంస్థలో పనిచేస్తే పలానా సెక్స్ వర్కర్లు అక్కడ పనిచేస్తున్నారు, పలానా బెగ్గర్స్ అక్కడ పనిచేస్తున్నారు అనే ఒక 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 వివక్షత అనేది ఒకటి ఉంది, ఫీలింగ్ అనేది ఒకటి ఉంది. ఓ పలానా కంపెనీలో వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పనిచేస్తారు అనే వివక్షత ఆల్రెడీ ఉంది, అందుకని ఇవ్వట్లేదేమో అనిపిస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే, ట్రాన్స్జెండర్ వ్యక్తుల గురించి మేము ఎంప్లాయ్మెంట్ అడిగినప్పుడు ఎంఎన్సీస్లో ముఖ్యంగా వాళ్ళు ఏమంటున్నారంటే, బైనరీలో రండి, అంటే అయితే పూర్తిగా, అంటే ట్రాన్స్ మహిళ అయితే పూర్తిగా మహిళలాగే కనపడాలి, ట్రాన్స్ పురుషుడు అయితే పూర్తిగా పురుషుడుగానే కనపడింది. నేను అన్నాను, అలా ఎలా అవుతుంది? ఇప్పుడు మీకంటూ ఒక పాలసీ ఉన్నప్పుడు జెండర్ నాన్ బైనరీ అంటే ట్రాన్సిషన్లో అయ్యే, ఇప్పుడు నేను డిగ్రీ కంప్లీట్ చేసుకునేంత వరకు బయటకు రాలా ట్రాన్స్ లాగా, ఎందుకంటే నాకు ఆధారం లేదు, జీవనాధారం. అట్లా డిగ్రీ, పిహెచ్డి, పీజీ పూర్తి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకంటూ ఒక ఆధారం ఉంటేనే కదా బయటకు వచ్చేది. అట్లాంటి వాళ్ళు కూడా జెండర్ నాన్ కన్ఫర్మింగ్ వాళ్ళు మీ దగ్గరికి వస్తారు.
వాళ్ళు మీ కంపెనీలో చేరినప్పుడు మీకంటూ ఒక పాలసీ ఉండాలి అట్లాంటి వాళ్ళు ట్రాన్సిషన్ అవడానికి అని కదా. ఇట్స్ నాట్ లైక్ యూ ఎంకరేజింగ్, వాళ్ళు మేము ఎంకరేజ్ చేయటం కాదు, వాళ్ళు వాలంటరీగా చెప్తున్నారు మేము జెండర్ నాన్ కన్ఫర్మింగ్ అని. ఒకటి. ఇంకోటి, కంపెనీ లోపల కూడా కొంతమంది వ్యక్తులు వాళ్ళకి వెసులుబాటు లేదు, బయటకు రావడానికి కొద్దిగా బింకం ఉంది, బయట రావాలా పడాలా వద్దా అనేసి. ట్రాన్స్ వ్యక్తులు జెండర్ నాన్ కన్ఫర్మింగ్ ఉన్నారు, అలాంటి వాళ్ళకి సంబంధించి ఒక పాలసీ ఉండాలి కదా. ఇవన్నీ ఏంటి అని అంటే, ఇవన్నీ మేము కరెక్ట్గా చెప్పాం వాళ్ళకి, ఎంఎన్సీస్కి ఏంటంటే జెండర్ న్యూట్రల్ వాష్రూమ్స్ ఉండాలి మీ దగ్గరగా, ఇలా జెండర్ నాన్ కన్ఫర్మింగ్ సంబంధించిన పాలసీస్ ఉండాలి ట్రాన్స్జెండర్ వ్యక్తులకి. వాళ్ళు చేరినప్పుడు వాళ్ళకి సంబంధించిన హెల్త్ రిలేటెడ్ పాలసీస్ ఉండాలి, మెడికల్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో, సర్జరీస్, ఇవన్నీ సర్జరీస్ కూడా ఇప్పుడు కూడా ఇన్సూరెన్స్లో ఇవన్నీ కాస్మెటిక్ సర్జరీస్ లాగానే ఉన్నాయి. బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ కానీ, వెజినోప్లాస్టీ కానీ, ఇవన్నీ కాస్మెటిక్ లాగానే ఉన్నాయి. అంటే ఆడవాళ్ళకి సంబంధించిన కాస్మెటిక్ సర్జరీస్ ట్రాన్స్ వాళ్ళకి ఎందుకు కావాలి అని ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళినా అదే ఉంది, ఎంఎస్సీస్కి వెళ్ళినా అదే ఉంది. కానీ ప్రస్తుతం ఒకళ్ళిద్దరు చాలా అసలు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు మా ట్రాన్స్జెండర్ వాళ్ళు ఎవరైతే ఎంఎన్సీస్లో ఉన్నారో, వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ప్రతిసారి ఒక సర్జరీకి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు అడిగితే వాళ్ళు పాలసీ చేస్తారు. అదేంటి అంటే, ఒక ఎంఎన్సీకి సమగ్రమైన ట్రాన్స్జెండర్ వ్యక్తులు వస్తే మీ ఎల్జీబీటీ దానిలో ట్రాన్స్ వాళ్ళకి ప్రత్యేకించి ఒక స్పేసు, ఒక పాలసీ అందులో విధి విధానం లేదా? ఇవన్నీ క్రియేట్ చేయొచ్చు కదా. ఇవన్నీ విత్ ఇన్ బడ్జెట్ క్రియేట్ చేయవలసినవి, కానీ దీనికి కావాల్సింది మనసు. యాక్చువల్గా దీనికి అనేది కావాల్సింది ఏంటంటే, ఎంత డైవర్స్గా ఉండాలి, డైవర్స్ వ్యక్తులు ఇక్కడికి వస్తారు, వాళ్ళ అవసరాలని మనం దృష్టిలో పెట్టుకొని కల్పించాలి, అవన్నీ అని చేయగలిగే పనులు ఇవి, చేయాల్సిన పనులు ఇవి. రజని గారు, మీరు ఒక ఇండివిజువల్గా మిమ్మల్ని మీరు చూసుకున్నట్టయితే మీకు డిఫరెంట్ ఫీల్డ్స్ వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, యాక్టివిస్ట్గా మీరున్నారు, ఒక పెద్ద రోల్ ప్లే చేస్తున్నారు, అండ్ ఎడ్యుకేటెడ్, చాలా మందితో మాట్లాడగలిగేటువంటి, ఫైట్ చేయగలిగేటువంటి కెపాసిటీ మీకుంది. మిగతా ట్రాన్స్ వ్యక్తులకు సంబంధించి చూసుకుంటే ఇలాంటి కెపాసిటీస్ చాలా వరకు లేవు, ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు కాబట్టి. అండ్ మీరు అన్నట్టుగా కన్ఫైన్ అయ్యి ఉన్నారు, ఏ 1-2 దానికి కన్ఫైన్ అయి ఉన్నారు. మిగతా ఎవరిని చూసినా అదే భావన ఇంకా ఎందుకు కలుగుతోంది, అసలు వీళ్ళంటే ఇంతే అనే ఒక భావన ఉంది, అది అసలు పోలేదే. ఇంత దశాబ్దాల తరబడి ఇన్ని పోరాటాలు జరిగినప్పటికీ ఆ లోపం అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటారు మీరు? అంటే వీళ్ళంతే ఇంతే అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, సమాజంలో ట్రాన్స్ వ్యక్తులు మనకు కనపడినప్పుడు కూడా, నేను చిన్న ఉదాహరణ చెప్తాను. రోడ్డు మీద వెళ్తా ఉంటే పక్కన నవ్వుతారు ఎవరో, ఒక గ్రూప్ ఉంటుంది, నవ్వుకుంటారు. స్టార్టింగ్లో అంటే మేము ట్రాన్స్ వ్యక్తులుగా బయటపడినప్పుడు, కమ్అవుట్ అయినప్పుడు అది కొద్ది బాధ అనిపిస్తుంది. కొంతమంది వెళ్ళి వాళ్ళని ప్రశ్నించడం, గొడవ పడటం ఇది అనిపిస్తుంది. కొంత రోజుల తర్వాత అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయి ఇంక నవ్వుకున్నా ఏం చేసినా కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం, నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. బట్ ఆ నవ్వు అనేది ఎందుకు వస్తుంది అన్న దానికి కారణాలు వెతికినప్పుడు చాలా కారణాలు ఉంటాయి. యాక్చువల్గా మేము వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళ ముందు సమాజంలో వాళ్ళకి కనపడేది SEX, సెక్స్, అంతే. అదే ముందు కనపడుతుంది, దాని ముందు వెనక తర్వాత పైన కింద ఏమీ లేదు, ఓన్లీ SEX కనపడుతుంది. ఆ సెక్స్ కనపడినప్పుడు వాళ్ళకి వేరే ఆలోచనలు, ఇంటర్ప్రిటేషన్స్, పర్సెప్షన్స్ వచ్చేస్తాయి బ్రెయిన్లో. బట్ LGBT వాళ్ళని కానీ, ట్రాన్స్ వ్యక్తులను కానీ కేవలం SEXకి పరిమితం చేసింది ఎవరు, ఎందుకు పరిమితం అయింది అలా అన్నదాని మీద పని జరగాలి. యాక్చువల్గా రీజన్స్ని దానికి వెతికి మనం పని చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్జెండర్ వాళ్ళు సెక్స్కే పరిమితం కాదు, సెక్స్కి ఒక సింబల్స్ కాదు వాళ్ళు. ట్రాన్స్జెండర్ అనే వాళ్ళు సమాజంలో ఒక వ్యక్తులు, వాళ్ళకి కొన్ని మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, వాళ్ళకి ఒక కమ్యూనిటీ ఉంది, వాళ్ళకి కొన్ని స్కిల్స్ ఉంటాయి, వాళ్ళు పని చేయగలుగుతారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇలాంటి ఎథిక్స్ని మాట్లాడాలి ఫస్ట్. మాట్లాడినప్పుడు విన్నప్పుడు మనుషులు దాన్ని నమ్మటం కూడా స్టార్ట్ చేస్తారు. సో ఇగ్నోర్ చేయడం వల్ల హిడెన్ అండర్ ద ర్యాక్స్, అంటే దాన్ని కప్పేస్తామే కానీ, అది అంటారు కదా, వాస్ట్రిచ్ పరిగెట్టుకెళ్ళి కొద్ది దూరం వెళ్ళాక దాచుకుంటుంది, అలా అయిపోతుంది. యాక్చువల్గా సమాజంలో ఉన్నదాన్ని మనం దాన్ని ఎదిరించలేము. యాక్చువల్గా ఎదిరించేది, తిరగరాయగలిగేది ఎప్పుడు అన్నప్పుడు అంటే దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు కదా, సవాల్ చేసినప్పుడు. నాకు సవాల్ అని ప్రతి మాట ఛాలెంజ్ అనే మాట గుర్తొచ్చినప్పుడు మా నందిది ఒకటే మాట గుర్తొస్తుంది, సవాల్ చేసినందుకే సిద్ధార్థుడు తథాగతుడయ్యాడు, బుద్ధుడయ్యాడు కదా. సో ఖచ్చితంగా ప్రతి వాళ్ళు సవాల్ చేయాలి, ఓన్లీ ట్రాన్స్ వ్యక్తులే కాదు, నార్మల్ వాళ్ళు కూడా సవాల్ చేయాలి. మేము వెళ్ళినప్పుడు నవ్వినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ఎందుకు నవ్వుతున్నావు అని అడగాలి. అవును కదా, ఎందుకు నవ్వుతున్నావు వాళ్ళని చూసి అని అడగాలి. మనలో ఒకరే కదా అనేటువంటి ఫీల్ అనేది అక్కడ జనరల్, మా బాధ్యతే కాకూడదు. అవును కదా, నవ్వుతున్నప్పుడు లేదా వాళ్ళ నలుగురిలో ఫ్రెండ్స్ ఉన్నా నలుగురిలో ఒక ఫ్రెండ్ అడగాలి, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు వాళ్ళని చూసి. నవ్వటం అనేది ఒక చాలా దుష్ట అస్త్రం అండి, అది నేను చెప్తాను. ఎందుకంటే అది వెళ్ళి ఎక్కడో తగులుతుంది మనస్సులో. అది మాకి సంబంధించిందే కాదు, ఆడవారికి సంబంధించి నల్లగా ఉన్న ఆడవాళ్ళని చూసినా,
లావుగున్న ఆడవాళ్ళని చూసిన బాడీ షేమింగ్ ఇట్లా వెంటనే పక్కన నవ్వుతారు. యాక్చువల్గా నవ్వకూడదు అనే ఇంగితాన్ని మనం సమాజంలో తీసుకురావాలి అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రతిసారి ఛాలెంజ్ చేయాలి, మనం ప్రతిసారి సవాల్ చేయాలి, ప్రతిసారి అడగాలి ఆ వ్యక్తిని నవ్వినప్పుడు. ఒకసారి కాదు, 10 సార్లు నవ్వినా 10 సార్లు అడగాలి, అప్పుడే చేంజ్ వస్తుంది నాకు తెలిసి. ఇప్పుడు మనం చేంజెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు మొన్న ఎలక్షన్ కమిషన్ లైలా అనేటువంటి ట్రాన్స్ వ్యక్తిని అంబాసిడర్గా పెట్టుకున్నారు టు గివ్ దట్ అవేర్నెస్, ఎలా ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి, ఓటేస్తే వచ్చే లాభాలేంటి, ఇవన్నీ పెట్టారు. బట్ మీరు అన్నట్టుగా రిజర్వేషన్స్ అది ఎన్నికల్లో కూడా ఇవ్వాలి, రాజకీయ పార్టీలు కూడా ఇవ్వాలి. నాకు తెలిసి గతంలో చంద్రముఖి ఒకరు కంటెస్ట్ చేశారు, ఆ తర్వాత డిఫరెంట్ రీజన్స్ వచ్చేసాయి, ఆ తర్వాత తను క్యాంపెయినింగ్ కూడా చేసుకోలేని పరిస్థితి. వరంగల్ ఈస్ట్లో ఒక ట్రాన్స్ వ్యక్తి కంటెస్ట్ చేశారు. సపోర్ట్ అనేది ఆ టైంలో ఎలా ఉంటుంది, పార్టీలేమో వాళ్ళకి టికెట్లు ఇవ్వరు, ఇండిపెండెంట్గా చేయాలనుకుంటారు, బట్ ప్రజల దగ్గర నుంచి కూడా ఉండదు. ఒక వాయిస్ మీరు అనుకున్న వాయిస్ ఒక చట్టసభల్లో వినిపించాలి, పాసిబిలిటీ ఉందా అనుకుంటున్నారా మీరు? చాలా ఉంది యాక్చువల్గా. అంటే మాట్లాడగలిగిన వాళ్ళని మాత్రమే ప్రజలు ఆదరిస్తారనేది అది, అంటే అలా నేను అనుకోను యాక్చువల్గా. మాట్లాడితే మాట్లాడాలి. క్యాంపెయిన్లో అయితే ఎలక్షన్ క్యాంపెయిన్లో అందరూ ఆ పార్టీకి సంబంధించిన విధి విధానాలు ఏంటి, ముఖ్యంగా ట్రాన్స్ వ్యక్తులు వెళ్తుంటే మా సముదాయానికి ఏం చేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. బీఎస్పీ వాళ్ళు ఇచ్చారు ఈసారి, లాస్ట్ టైం బిఎల్ఎఫ్ వాళ్ళు ఇచ్చారు చంద్రముఖి కంటెస్ట్ చేసినప్పుడు, ఈసారి 2 ఇచ్చారు సీట్లు. నేనేది ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళకి ఎలాంటి ఓట్స్ అసలు ఓట్లు వస్తాయా రావా అన్నది పక్కన పెట్టినప్పుడు కంటెస్ట్ చేశారా లేదా అనేది చాలా ముఖ్యం నాకు తెలిసి. వాయిస్ వినిపిస్తుందా, స్పేస్ క్రియేట్ చేయగలిగామా. బీఎస్పీలో ముఖ్యంగా ప్రవీణ్ సార్కి ధన్యవాదాలు, ఎందుకంటే ఆ స్పేస్ క్రియేట్ చేశారు కదా, అంటే స్పేస్తో పాటు ఒక పోస్టర్ కూడా క్రియేట్ చేశారు, ట్రాన్స్ వాళ్ళకి ఏమేం ప్రామిసెస్ మేము చేస్తున్నాము అని. అంటే మిగిలిన పార్టీలు కనీసం చేయలేదు కూడా, అది కూడా వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టుకోలేదు యాక్చువల్గా. అనేది ఏంటంటే ఇస్తామా ఇవ్వదా తర్వాత మాట. ఆ పోస్టర్ చూసినప్పుడు, ఆ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు అట్లీస్ట్ వాళ్ళ మైండ్లో కొంత రిజర్వ్ చేసి పెట్టుకున్నారు స్పేస్ని, కూడా ఉంది, వీళ్ళు ఉన్నారు, ఓట్లు పడవంది తర్వాత విషయం, వీళ్ళకంటూ మనం పని చేయాలి, వీళ్ళ కోసం మనం పని చేయాలి అనేది ఎక్కడి నుంచి వస్తుందని నేనేమనుకుంటానంటే ఖచ్చితంగా అది మార్జినైజ్ గ్రూప్స్ నుంచి, కాస్ట్ నుంచి, బడుగు బలహీన వర్గాల నుంచే వస్తున్నారు కాబట్టి వారందరూ, కాబట్టి వాళ్ళకు ఆ బాధలు తెలుసు, మేము పడిన బాధలు తెలుసు కాబట్టి ఆ స్పేస్ క్రియేట్ చేయగలిగారు, మిగిలిన వాళ్ళు చేయలేపారని అనుకుంటాను. ఇప్పుడు తెలంగాణలో గవర్నమెంట్ మారిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఇన్నోవేషన్తో వచ్చింది. 6 గ్యారంటీ స్కీమ్స్ అన్నప్పుడు మహాలక్ష్మి అనుకుంటూ ఫ్రీ బస్ సర్వీసెస్ అని కనిపించింది, అందులో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ట్రాన్స్జెండర్ వ్యక్తులకు కూడా ఇందులో ఫెసిలిటీ అనేది ఉంది. ఎస్, సో అదొక ఒక బేబీ స్టెప్ అనుకుంటున్నారా, ఎలా ఉంది అసలు ఆ నిర్ణయం అనేది? యాక్చువల్గా అంటే నేను ఏ పొలిటికల్ పార్టీని సమర్థించను. నాకు అంటే ఆ రంగు పులిమారు, బట్ నేను దాన్ని ఇగ్నోర్ చేస్తాను, నేను దాన్ని ఏం పట్టించుకోను. రచన పలానా పార్టీకి సంబంధించింది అందుకని ఇలా నా డైలీ వాట్సాప్ స్టేటస్లు చూసి కూడా మనుషులు నిర్ణయించేస్తారు రాజకీయంగా. బట్ నేనేది ఏంటంటే కాంగ్రెసే ఫస్ట్ ఎల్జిబిటీ గురించి పనిచేయడం స్టార్ట్ చేశారు బిఫోర్ బీజేపీ. ఎందుకు చెప్తున్నా అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు ఎల్జిబిటీ లీడర్స్ తోటి మీటింగ్స్ పెట్టినప్పుడు బిఫోర్ బీజేపీ, దాని తాలూకు మినిట్స్ ఇప్పుడు కూడా వెబ్సైట్లో ఉన్నాయి, మీరు వెళ్ళి చూడండి. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఫస్ట్ వీళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంటు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ వెల్ఫేర్ అని చెప్పడం కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. సో ఆ తర్వాత బీజేపీ అదే డిపార్ట్మెంట్ ద్వారా ఒక ప్రైవేట్ మెంబర్స్ బిల్ తీసుకొచ్చి, అదంతా మీకు తెలుసు చరిత్ర, 2016 నుంచి 19న ఒక చట్టం అయింది. అనేది ఏంటంటే వాళ్ళకు ఉంది ఒక సిద్ధాంతం, ఎల్జిబిటీ వాళ్ళ గురించి పనిచేయాలని. లాస్ట్ టైము రాహుల్ గాంధీ తెలంగాణ వచ్చినప్పుడు భారత్ జోడో యాత్ర మేమందరం ఒక టీమ్గా వెళ్ళాం. మహిళా ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి నేను వెళ్ళాను, మీరా జాస్మిను, సజ్జక్క, వీళ్ళందరూ, రూబీనా, ఖాలిదా, వీళ్ళందరూ. మేము వెళ్ళినప్పుడు ప్రత్యేకించి ఫస్ట్ మేమే ఎల్జిబిటీకి సంబంధించి పాలసీ ఎలా ఉండాలి, హెల్త్కి సంబంధించి ముఖ్యంగా ఆయన చెప్పడం జరిగింది, ఆయన ఒప్పుకోవడం కూడా జరిగింది. సో నేనేమనుకుంటున్నానంటే ఐదర్ స్టేట్ కానీ సెంట్రల్ కానీ కాంగ్రెస్కి ఎల్జిబిటీ తోటి ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఒక సముదాయం అంటే ఏంటో తెలుసు, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో కూడా తెలుసు, కాబట్టి పని చేస్తారని నేను అనుకుంటాను. ఖచ్చితంగా మహాలక్ష్మి అనేది ఒక ఆరంభం మాత్రమే, ఇక ముందు ఇంకెన్నో చూస్తాం అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను.
సో ఎప్పుడు కలుస్తున్నారు, ఎప్పుడు మాట్లాడతారు? ఇప్పటిదాకా ఉన్నటువంటి బోల్డ్ అని సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ సెన్సిటైజేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఈ దిశగా మళ్ళీ ఇప్పుడు భారత్ జోడోలో వెళ్ళి కలిసి వచ్చారు, ఆ తర్వాత ఇప్పుడు సీఎంని ఎప్పుడు కలుస్తారు వెళ్ళి? ఆల్రెడీ కలిసారు, మా టీం వాళ్ళు కలిసారు వెళ్ళి, లైక్ వీళ్ళందరూ కలిసారు. మేము కూడా యాజ్ అ మహిళా ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ ప్లానింగ్ జరుగుతుంది. ఒక డీటెయిల్ రిపోర్ట్ తయారు చేస్తున్నాం మేము. ఆ రిపోర్ట్ తీసుకుని ఇప్పుడు దాకా ఏం పని జరిగింది తెలంగాణలో. రీసెంట్గా వెల్ఫేర్ బోర్డు కూడా కాన్స్టిట్యూట్ అయ్యి ఉండే కదా, అది ఆగిపోయింది. అది కాకుండా ఇంకా చాలా పని జరిగింది. ట్రాన్స్ మార్చ్ కలెక్టివ్ కానీ వేరు క్యూ స్వాభిమాని యాత్ర అని ఇవంతా 2014 నుంచి చాలా కాంక్రీట్ పని జరిగింది. ఎల్జిబిటీ కానీ ట్రాన్స్ విషయాలు అదంతా ఒక సమగ్రమైన రిపోర్టుగా నివేదిక తయారు చేసి వెళ్ళి మా ప్లానింగ్స్ ఏంటో కూడా, ఇంకా ముందు ఏం కావాలి, మా డిమాండ్స్ ఏంటి అనేది కూడా మేము సబ్మిట్ చేస్తాం ఖచ్చితంగా. సో ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పెద్దగా చదువుకోలేదు, వాళ్ళకి కావాల్సినటువంటి దేంట్లో ఫిక్స్ అవుతారు అనేది, వాళ్ళకి ఎందులో ఎబిలిటీ ఉంది అనేది ఐడెంటిఫై చేయడం కూడా కొంచెం కష్టమే. సో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇన్ని పెట్టిన తర్వాత పర్టికులర్గా ట్రాన్స్జెండర్ వ్యక్తులకి సంబంధించి అలాంటి ఫెసిలిటీ ఇప్పటిదాకా ఏమైనా కనిపించిందా? అంటే తెలంగాణ లాస్ట్ గవర్నమెంట్ టైంలో స్వాభిమాన స్ఫూర్తి అని ఒక ప్రొడక్షన్ యూనిట్ పెట్టారు, జూట్ బ్యాగ్ మేకింగ్ది. బట్ నాకు తెలిసి ట్రైనింగ్ అయితే చాలా వేరు సంస్థలు చేశారు. నిర్మాణ్ కానీ ఇంకా వేరు సంస్థలు ఇట్లా ఉన్నారు. కొంతమంది బ్యూటీషియన్ కోర్సులు, అలాగే జూట్ బ్యాగ్ మేకింగ్ కోర్సులు, ఇట్లాంటి చాలా కోర్సులు, స్టిచ్చింగ్ ముఖ్యంగా బట్టలు కుట్టే దానిలో చాలా మందిని ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 400-500 మంది ట్రైన్ చేశారు. బట్ థింగ్ ఏంటంటే ట్రైన్ చేసిన స్కిల్డ్ వాళ్ళు మన దగ్గర ట్రాన్స్ వ్యక్తులు ఉన్నారు. వీళ్ళ గురించి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎవరు? గవర్నమెంట్ తాలూకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు యాక్చువల్గా. మీకు గుర్తుంటుంది 2018లో ఏపీలో GO20 అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో అప్పుడు ఆయన ఆ జీవోలో ఏం పెట్టారంటే SC/ST BC కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇవ్వాలి అని పెట్టారు యాక్చువల్గా. అప్పుడు వాళ్ళ బడ్జెట్ 20 crores ఉండే యాక్చువల్గా. బట్ ఈ గవర్నమెంట్ ఇంకా ఎంత బడ్జెట్ అలాట్ చేద్దామని తెలియదు. యాక్చువల్గా చేయగలిగితే SC/ST BC కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇవ్వగలిగితే అది చాలా ఈజీగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి అందే ఇది ఉంది అనమాట. అనేది ఏంటంటే స్కిల్ చేయడానికి అందరినీ స్కిల్ చేస్తున్నాం, ట్రైన్ చేస్తున్నాం. బట్ వాళ్ళు ఆ స్కిల్ని ఉపయోగించుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా, ప్రొడక్షన్ పెట్టాలి అంటే కనుక. సో దాని గురించి గవర్నమెంట్ ఒక పాలసీ రూపొందిస్తే బాగుంటుంది. సో ఈ మహాలక్ష్మి పథకాన్ని పెట్టిన తర్వాత కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఒక మాట అన్నారు, ఇప్పుడు బస్సు డ్రైవర్లుగా కావాలి అనుకుంటే ఈ ట్రాన్స్జెండర్ వ్యక్తులకి మేము ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము, మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, మేము చేస్తాము అనేది. సో ఇలాంటి ఒక డైవర్సిఫైడ్ ఫీల్డ్స్లోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఈ ట్రైనింగ్ అనేది, లేకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి క్యాపబిలిటీస్ పెంచడానికి, ఇవన్నిటికీ ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు మీరు? అలా ముందుకెళ్ళి మేము ఉన్నాము, మాకు అవకాశాలు వస్తున్నాయని చెప్పడానికి. లాస్ట్ గవర్నమెంట్ టైంలో ట్రై చేశారు, బట్ కొన్ని టెక్నికల్ రీజన్ వల్ల ఆగిపోయింది అది. కార్లు అవి ఇప్పుడు ఇంకా ముందు స్టెప్ వేసి బస్సులు కూడా మీకు ట్రైనింగ్ ఇస్తున్నాం, డ్రైవర్స్గా కూడా తీసుకుంటాం. చాలా మంచి అవకాశం యాక్చువల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. సో ఖచ్చితంగా గవర్నమెంట్ సంబంధించి ఏ ఆఫర్ వచ్చినా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి అది తీసుకుంటారు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ దానిలో జుడిషియల్ దానిలో కొన్ని జాబ్స్ వచ్చినప్పుడు తీసుకున్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్లో నాకు తెలిసి 3 districtsలో మా మహిళలు ఉన్నారు యాక్చువల్గా. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో స్టేట్ హైదరాబాద్లో ఏదైతే డిపార్ట్మెంటో అందులో మా అతను ఒక ఆయన కిరణ్ రాజ్ పని చేస్తున్నాడు. అనేది ఏంటంటే గవర్నమెంట్ తరఫు నుంచి ఏ ఆఫర్ వచ్చినా, మీ స్కిల్స్ మీరు డెవలప్ చేసి మీరు జాబ్ ఇస్తానన్నా, మేము స్కిల్స్ తీసుకొచ్చిన వాళ్ళు మేము తీసుకొస్తాం, మీరు మా ప్రొడక్షన్కి ఇన్వెస్ట్ చేస్తానన్నా, ఇట్లాంటి ఎటువంటి ఆఫర్ అయినా తీసుకోవడానికి కమ్యూనిటీ రెడీగా ఉంది. సో ఇప్పుడు నేను రీసెంట్గా ఏం జరిగింది, యాక్టివిటీస్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి అనుకున్నప్పుడు ముంబైలో ఉల్లాస్ నగర్ ఒక హాస్పిటల్ సపరేట్గా 6-bedded వార్డ్ని సపరేట్గా పెట్టింది అనేది, సో ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం ఉంచింది అనేది. ఇలా మనం ఏదో ఒక హాస్పిటల్ గురించో, ఏదో ఒక ప్లేస్ గురించో, ఈ డిపార్ట్మెంట్ ఇలా చేస్తోంది అనే దాని గురించో ఇప్పటికీ ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సి మాత్రమే వస్తుంది కదా. అందరూ చేస్తున్నారు అనేది మాత్రం ఇంకా వినిపించట్లేదు. సో అలాంటి ఫెసిలిటీస్ ప్రతి చోట రావాలి, ప్రతి హాస్పిటల్లో ఉండాలి అంటే. అవును, అంటే నేను క్లినిక్లోనే పనిచేస్తాను యాక్చువల్. పనిచేసి లాస్ట్ గవర్నమెంట్ తోటి చాలా అడ్వకసీ చేసి సాధించింది ఉస్మానియాలో ఒక క్లినిక్, ట్రాన్స్జెండర్ క్లినిక్. అందులో మా ట్రాన్స్జెండర్ డాక్టర్లే ఇద్దరు ఉన్నారు. వాళ్ళు మళ్ళీ PG పాస్ అయ్యి ఇప్పుడు చదువుతున్నారు కూడా. దట్స్ ద హ్యాపీయెస్ట్ థింగ్. అది కాకుండా కరీంనగర్ దానిలో కూడా డిస్ట్రిక్ట్లో కూడా ఒక
ఒక డెస్క్ పెట్టాం, హెల్త్ డెస్క్ పెట్టాం. సో ఇది మీరు అన్నట్టు చాలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇవి కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా గవర్నమెంట్ ఫెసిలిటీస్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రాన్స్జెండర్ వాళ్ళకి ప్రత్యేకించి ఒక యూనిట్ తెరవాలి, ఒక క్లినిక్ లాగా. ఏంటంటే వాళ్ళు ఆ క్లినిక్కి వెళ్ళినప్పుడు మీరు ఏ హెల్త్ ఎలిమెంట్స్తో ఉన్నారో ఆ పలానా స్పెషలిస్ట్ని కలవండి అని వాళ్ళని గైడ్ చేసే విధానంగా ఉండాలి. ఇది ఒక డ్రీమ్. ఇది కాకుండా లాస్ట్ టైం భారత్ జోడో యాత్ర అప్పుడు మేము ఎల్జిబిటీకి సంబంధించిన హెల్త్ పాలసీలో ఒకే ఒకటి ముఖ్యమైన డిమాండ్ ఏముంది అంటే, ఎల్జిబిటీ వాళ్ళకి ఏవైతే విలేజ్ పంచాయతీ లెవెల్లో క్లినిక్స్ ఉన్నాయి, యాక్చువల్లీ పంచాయతీ క్లినిక్స్, ఆ లెవెల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు ఎల్జిబిటీ ఇంక్లూజివ్, హెల్త్ ఇంక్లూజివ్ పాలసీ చేయండి. అంటే ఉదాహరణకి నేను ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను, లేదా పంచాయతీకి సంబంధించిన ఒక హాస్పిటల్కి వెళ్ళాను, అందులో ఒక కాలం ప్రొవైడ్ చేయండి, మీరు ఎల్జిబిటీకి సంబంధించిన వ్యక్తుల టిక్ చేయండి. సో టిక్ చేసినప్పుడు వాళ్ళకి ట్రీట్ చేసే డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో కన్సర్న్ మెడికల్ ఎక్స్పర్ట్స్, వాళ్ళకి అర్థమవుతుంది పలానా వ్యక్తి గే, పలానా మహిళ లెస్బియన్, వాళ్ళు ట్రాన్స్జెండర్ వ్యక్తులు అని తెలుసుకొని వాళ్ళు ఆ విధంగా ఆలోచించి వాళ్ళకి వైద్యం ఇవ్వగలిగే ఇది దొరుకుతుంది, వెసులుబాటు. సో అదొక చిన్న మార్పు మాత్రమే సజెస్ట్ చేస్తుంది, విధి విధానంగా రావాలి అని. సో ఇట్లాంటివి కాంప్రహెన్సివ్ హెల్త్ అంటే విలేజ్ పంచాయతీ క్లినిక్ మొదలుకొని గవర్నమెంట్ హాస్పిటల్ స్టేట్ వరకు ఇట్లాంటి ఎల్జిబిటీ ఇంక్లూజివ్ పాలసీస్ హెల్త్లో సంబంధించి, ఇంక్లూడింగ్ ఇది ఉంది కదా మనకి హెల్త్ సంబంధించి ఫ్రీ హెల్త్ది పాలసీ, అది కూడా వర్తించేలాగా, పెన్షన్ కూడా వర్తించేలాగా ఇవన్నీ కూడా మేము రాసిచ్చాం యాక్చువల్గా. సో వెయిటింగ్ అంతే, అది ఇప్పుడు అవుతుంది అనేది. ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే, అయితే ఇప్పుడు దీంట్లో వాళ్ళకి కావాల్సింది ఒక చిత్తశుద్ధి అనేది కూడా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఎంత పాలసీ మేకింగ్ చేస్తున్నారు, దాని ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది అనే దానికి సపరేట్గా మళ్ళీ రిక్రూట్మెంట్ కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. సెన్సిటైజ్ చేయాలి, వాళ్ళు ఎంత సెన్సిబుల్గా ఆలోచించగలుగుతున్నారు అనేది కూడా ఉండాలి, వాళ్ళకి అవేర్నెస్ ఉందా లేదా అనేది ఇవన్నీ కూడా చూడాలి కదా. జస్ట్ సో నన్ను అడిగితే అంటే నేను చాలా వేసిగిపోయాను. మనం మాట్లాడుకోవటానికి సెన్సిటివిటీ, అవేర్నెస్ అనేవి చాలా బ్యూటిఫుల్ టర్మ్స్లా ఉంటాయి కవిత గారు. నిజ జీవితానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా పాలిటిక్స్ అన్నప్పుడు నెంబర్స్ విల్ కౌంట్ యాక్చువల్గా కదా. అంటే ముందు వాళ్ళు చూసేది మీరు ఎంత ఓటు బ్యాంక్. సో మేము ఎప్పుడు చెప్తున్నామంటే, మేము ఒక 50,000 మంది తెలంగాణలో ఉన్నామని ఓటు బ్యాంక్గా మీరు కన్సిడర్ చేయొద్దు. 50,000 మందికి కొన్ని లక్షల కోట్ల మంది సపోర్టర్స్గా ఉన్నారు మా కమ్యూనిటీకి. ఓకేనా, మీరు మమ్మల్ని చూసి ఓటేయకండి, మా సపోర్టర్స్ కూడా ఉన్నారు, మీకు వాళ్ళని చూసి ఓటేయండి. యాక్చువల్గా మేము ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆడ మగవాళ్ళు. సో కాబట్టి వాళ్ళని చూసి మాకు విధి విధానాలు తీసుకురండి అని చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఇంక అవేర్నెస్, సెన్సిటైజేషను, సెన్సిటివిటీ ఇవన్నీ కూడా అది లీడర్స్ బాధ్యత ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఆ జర్నీ నుంచి వెళ్ళారు వాళ్ళు కదా. ప్రతి ట్రాన్స్ వ్యక్తి కూడా పుట్టిన దగ్గర నుంచి ఎప్పటి నుంచి అయితే ట్రాన్స్ అనుకున్నారో చాలా వివక్షతని వ్యవస్థాకృతంగా వాళ్ళకి అలవాటు అయిపోయింది. సో వాళ్ళు మాత్రమే చెప్పగలరు ఇక్కడ ఇలాంటి తప్పు జరుగుతుంది, ఇది చేయకండి, ఇది కరెక్ట్గా ఇలా ఉంటే బాగుంటుంది అని వాళ్ళే చెప్పగలరు. కాబట్టి ఆ సెన్సిటైజేషన్, అవేర్నెస్ వ్యక్తి ఖచ్చితంగా కమ్యూనిటీ లీడర్స్దే పని, అది వాళ్ళు చేస్తారు. మీకు కల్పించవలసింది ఏంటి అంటే, అది ప్రతిసారి చెప్తాను కదా, జస్ట్ డోంట్ బికమ్ ద వాయిస్ ఆఫ్ ద కమ్యూనిటీ, జస్ట్ పాస్ ఆన్ ద మైక్. ఎగ్జాక్ట్లీ కదా, పాస్ ఆన్ ద మైక్. ఎగ్జాక్ట్లీ, నేను ఒక్కదాన్ని మాట్లాడేసి ఊరుకుంటే సరిపోదు, అందరూ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, అది కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ఎంతకాలం పడుతుంది అనుకుంటున్నారు? లేదు, అంటే ఉదాహరణకి ట్రాన్స్ వాళ్ళకి సమాన స్వతంత్రం, సమాన స్థాయి రావడానికి ఆల్మోస్ట్ ఒక 35 years ఇంకా పడుతుంది ఆల్మోస్ట్. మేము చూడకపోయినా మా తర్వాత తరాలైనా అట్లీస్ట్ ఆ మార్పులు చూస్తారు. యాక్చువల్లీ ఇప్పుడు మేము చూసిందే మాకు ఆశ్చర్యం, ఇంత మార్పులు అవుతున్నాయని. మెల్లిమెల్లిగా ఇంత దూరం వచ్చాము. ఇది చూసినప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ పాలసీలోనే ట్రాన్స్ వ్యక్తులది వచ్చిందా అంటే వా, అంటే ఎంత ఆ పడిన కష్టం అంతా మర్చిపోతున్నాం ఒక్కసారి. మేము పడిన కష్టం అంతా చాలా నిజంగా. సో మెల్లిమెల్లిగా అయినా ఒక్కొక్క అడుగు ముందుకు పడుతోంది అనేది ఖచ్చితంగా పడుతుంది. కాకపోతే ఈ నిరంతరం పని చేసే వాళ్ళు చేస్తూ ఉండాలి, పని చేసుకుంటా పోవాలి. మా పని చేయటమే కాకుండా పని చేసే సంస్కృతిని మా నెక్స్ట్ వాళ్ళకి కూడా నేర్పాలి కదా. మీరు అలా ఆగిపోకండి, అలిసిపోకండి, మేము ఇంత చేసాము, మీరు కూడా చేయండి, ఎందుకంటే మన కోసం కదా, రాబోయే తరాల కోసం.
సో అందరూ అక్కడ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది కనిపిస్తే తప్ప అనుకున్నటువంటి మార్పు రాదు అది. కలెక్టివ్ సస్టైనబుల్ రెస్పాన్సిబిలిటీ నిరంతరంగా ఉండాలి. ఒకసారి వచ్చింది అనేది ఒక డెవలప్మెంట్ ప్రాసెస్ అంతే కదా, ఒకసారి అది అక్కడికి ఆగిపోదు డెవలప్మెంట్, దట్ షుడ్ కంటిన్యూ. కొన్ని జనరేషన్స్ కొన్ని వస్తాయి, ఇంకా రాబోయే జనరేషన్ ఇంకొన్ని వస్తాయి, అట్లా మనం మాత్రం పని చేసుకుంటా పోవాలి. బట్ యు ఆర్ వెరీ పాజిటివ్ కదా. ఎస్ వీఆర్ వెరీ పాజిటివ్. సో ఇప్పుడు ఓన్లీ నేను రచన గురించి మాట్లాడితే, రచన యాక్చువల్గా ఏం చేస్తుంది? ఓన్లీ బికమింగ్ ఏ వాయిస్ లాగా ఉన్నారా, పాసింగ్ ఆన్ ద మైక్ గా ఉన్నారా, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు ఓవరాల్ గా మీరు? నేను పాసింగ్ ఆన్ ద మైక్ లానే ఉన్నాను యాక్చువల్గా. ప్రతి అవకాశం కూడా ఫస్ట్ నన్ను నేను కంట్రోల్ చేసుకుంటా వెనక ఉండటానికి. ఎవరైతే యంగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ముందు పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వాళ్ళు పడినా తప్పులు చేసినా వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు ముందుకు వెళ్తారు. కావాల్సిన సపోర్ట్ మనం వెనక నుంచి వాళ్ళకి అందించవచ్చు. నా ఫస్ట్ నుంచి అదే పద్ధతి. బట్ యాజ్ ఎ ట్రాన్స్ వ్యక్తి, ఈవెన్ నేను మనిషినే కాబట్టి, ఐ గో త్రూ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మై లైఫ్, బట్ ఐ నెవర్ ఎక్స్ప్రెస్ దెమ్. కంటిన్యూస్గా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కొద్దిగా కనిపెట్టగలుగుతారు. చాలామంది నా స్టేటస్ చూసిన వాళ్ళు ఫోన్ చేసి మరీ అడుగుతారు, మీ స్టేటస్ మీ మూడు ఒకటేనా ఇప్పుడు అలాగే ఉన్నారా మీరు అని. అంటే మీరు అలా జడ్జిమెంట్లు కాకండి, అప్పుడప్పుడు ఆ స్టేటస్ బాగుందని కూడా పెడతాను, అది అలా అని కాదు అనేసి నేను అంటాను. అంటే ఒకటి నేను ఏమనుకుంటానంటే, సినిమా యాక్టర్లు కానీ, పొలిటీషియన్స్ కానీ, యాక్టివిస్టులు కానీ, వీళ్ళకంటూ వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉండదు. సెల్ఫ్లెస్గా ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. వాళ్ళ లైఫ్ కమ్యూనిటీ కదా. అలా అయినప్పుడు వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ కూడా ఏముంటుందంటే, నాకు ఏం జరిగినా కూడా వాళ్ళు చూసుకుంటారు, కమ్యూనిటీ ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత తీసుకుంటారు అందులో అని ఒక హోప్ ఉంటుంది యాక్చువల్గా. సో నాకు సంబంధించి నేను పని చేయటమే ఫస్ట్ నుంచి నా ప్రక్రియ కానీ, నా జీవితం కానీ, నా జీవిత ఒరవడి కానీ, ఏదన్నా అనుకోండి, ఇంకా పనిచేస్తూనే ఉంటాను. మల్టీ డైరెక్షన్లో పనిచేస్తాను. ఒకళ్ళతో మీడియా కానీ, రిలీజియస్ సంబంధించిన ఇంటర్ఫేత్ వాళ్ళతో కానీ, అలానే గవర్నమెంట్తో కానీ, ఇలా మల్టీ డైరెక్షన్లో పనిచేస్తాను. బహుశా ఒక ట్రాన్స్ఫెక్ట్ అవటం వల్ల నాకున్న డిస్ఫోరియా కూడా ఇలా పనిచేస్తుందేమో నేను అనుకుంటాను అప్పుడప్పుడు కదా. ఆ డిస్ఫోరియాన్ని నుంచి బయటికి రావడానికి నేను పనిచేస్తున్నానేమో ఎక్స్ట్రా. బట్ థింగ్ ఏంటంటే, పని చేయడం చాలా ముఖ్యము. పని చేసే, నేను ఇందాక చెప్పినట్టు, సంస్కృతిని మన రాబోయే తరాల వాళ్ళకి నేర్పడం కూడా చాలా ముఖ్యం. ప్రస్తుతం నేను పనిచేస్తూనే నా వ్యక్తిగత జీవితంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాను. బట్ వాటిని ఎక్కడ కూడా బయటికి రానివ్వట్లేదు, కంట్రోల్ చేసుకుంటున్నాను. ఆ కంట్రోల్ చేసుకునే విధానం వెతుకుతున్నాను, దొరుకుతుంది కూడా టైమ్లీ కూడా. ఆ సపోర్ట్ అంతా మళ్ళీ కమ్యూనిటీ నుంచి నాకు వస్తుంది, ఆ బలం అంతా కమ్యూనిటీ నుంచే వస్తుంది. సో అక్కడే ఇన్వెస్ట్ చేస్తున్నాను నేను కమ్యూనిటీలోని, అంతా కమ్యూనిటీలోనే నేను పొందుతున్నాను అంత తృప్తి కానీ, సంతోషం కానీ. దుఃఖం అయితే ఆల్మోస్ట్ ఆల్ సిస్ కమ్యూనిటీ నుంచే వస్తుంది, నాన్ కమ్యూనిటీ నుంచే వస్తుంది అది. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తున్నాను, ఎందుకంటే మేము కష్టపడేది ఎప్పుడు కూడా, అంటే ఆ పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు కూడా నేను చెప్తే, రచనగా ట్రాన్స్జెండర్ వాళ్ళకి ఏం కావాలి అని నేను నిర్దిష్టంగా ఆలోచించి అదొక రణనీతి తయారు చేసుకొని పనిచేసినప్పుడు అది వర్కౌట్ అవుతుంది అక్కడ. కాకపోతే నేను ఒక ట్రాన్స్ వ్యక్తిగా మిగిలిపోయాను అనుకో, ట్రాన్స్ వ్యక్తిగానే ఆలోచించాను అనుకో, నా గురించి చేసుకునే పని అంతా నాన్ కమ్యూనిటీకే బెనిఫిట్ అవుతుంది. ఉదాహరణ చూడండి, ఒక యావరేజ్ ట్రాన్స్ మహిళను తీసుకుంటే, హిజ్రా మహిళ కానీ, ఆమె రోజువారు కమాయించే దానిలో ఎంత ఆమె గురించి ఖర్చు పెట్టుకుంటుంది ఆమె. అయితే తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, ప్రియుడు, వీళ్ళ గురించే కదా. అంటే ఆమె జీవితం గురించి, ఆమె హెల్త్ గురించి, ఆమె ఫ్యూచర్ గురించి ఎంత సేవింగ్ చేసుకోవాలి, దీని గురించి ఎంత ఆలోచిస్తుంది ఆమె. అంటే ట్రాన్స్ కమ్యూనిటీలో మా బాధలు, మా సంతోషాలు అన్నీ కూడా నాన్ ట్రాన్స్ కమ్యూనిటీ గురించే. మేము పడే తపన, మేము సంపాదించే డబ్బు, అంతా కూడా వాళ్ళ గురించే. ఈ పొలిటికల్ అండర్స్టాండింగ్ ఎప్పుడు కమ్యూనిటీకి అర్థమవుతుంది యాక్చువల్గా కదా. అది అర్థం చేసుకోవాలి, ప్లస్ అది అర్థమయ్యేలా వాళ్ళకి చెప్పాలి కూడా. నీ జీవితం జస్ట్ నాట్ ఫర్ ద అదర్స్. నీ జీవితాన్ని నువ్వు కూడా బ్రతకాలి, నువ్వు కూడా సంతోషంగా బ్రతకాలి, నువ్వు కూడా ఫుల్గా బతకాలి, నువ్వు కూడా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి యాజ్ ఎ ట్రాన్స్. ఒక డిగ్నిఫైడ్ లైఫ్ అనేది ఫీల్ అవ్వాలి. ఈ ఆలోచన ఎక్కడ చిన్న దానిలో ఉదాహరణ చెప్పి నేను ఖతం చేస్తాను. ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ప్రేమించినప్పుడు ఆ ఆలోచన కూడా రాదు. ఏంటంటే, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటే, ఇప్పుడు ఆడవాళ్ళు ధైర్యంగా అడిగినప్పుడు, ప్రేమించినప్పుడు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా, ఎందుకు చేసుకోకపోతే నీ మీదకి వేసేస్తానని అంత ధైర్యం ఆడవాళ్ళు ఉన్నప్పుడు, ట్రాన్స్ మహిళలో ఎందుకు రాదు ధైర్యం కదా. అంటే వాళ్ళు కూడా అనుకోవట్లేదు, నా లైఫ్ అనేది ఒక వాల్యుబుల్ లైఫ్, నాకు కూడా అర్హత ఉంది నీతో పెళ్లి చేసుకొని ఒక వైఫ్లా ఉండటానికి.
ఇర్రెస్పెక్టివ్ నేను పిల్లలకి అనకపోవచ్చు, ఓకేనా, నాకు పిల్లలకి అనకపోవచ్చు, లేదా నేను వేరే వేరే పనులు చేసి నేను సంపాదిస్తూ ఉండొచ్చు, నేను ట్రాన్స్ మహిళ అయి ఉండొచ్చు, బట్ కానీ నాకు ఆ అర్హత ఉంది, ప్రేమించే అర్హత ఉన్నప్పుడు పెళ్లి చేసుకునే అర్హత ఎందుకు లేదు నాకు అని ఎంతమంది ఆలోచించగలుగుతారు? ఆలోచించకుండా హింసలోకే వెళ్ళిపోతారు కదా, నాకు అర్హత లేదు అని. సో ఈ పొలిటికల్ అండర్స్టాండింగ్ మానవాళ్ళకి ట్రాన్స్ సముదాయానికి చెప్పటము, అర్థమయ్యేలాగా దాని మీద యాక్ట్ చేయటం లాగా వాళ్ళని పుష్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ పనిలో నేను ఉన్నాను ఒకసారి, నాకు తెలిసి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీ ఈ ఆన్సర్లోనే ఒక కీలకమైనటువంటి ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఒడిదుడుకులు ఉంటాయి, వాటిని ఎలా ఫేస్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు అనేది. అండ్ హింస వైపు వెళ్ళకుండా ముందుకే వెళ్ళాలి అనుకుంటే ఏం చేయాలి? మనం హింస అంటున్నారా, మన పైన హింస అంటున్నారా? ఎందుకంటే రెండు రకాలు ఉన్నాయి కదా. అదే ఆ సమాజం ఎప్పుడు ఏమనుకుంటుందంటే అమ్మో ట్రాన్స్జెండర్లో వాళ్ళు చాలా హింసాత్మకంగా ఉంటారు, చాలా అసభ్యంగా, చాలా జుగుప్సకరంగా ఉంటారు, ఇట్లాంటి ఒక పర్సెప్షన్ ఉంది, ఆలోచన ఉంది. అదే అంటున్నారా? బట్ ఏదైతే హింస మా మీద జరిగేది అదైతే వేరే స్థాయిలోనే ఉంది, అది అయితే ఇన్విజిబుల్ ఉంది, అది చీకట్లోనే ఉంది, ఇంకా మా సభ్య సమాజానికి తెలియదు మా పట్ల ఇంకా ఎలాంటి హింస జరుగుతుంది అన్నది. సో అదైతే ఎప్పుడు వెలుగులోకి రాదు, ఏ పేపర్లో రాయరు, ఏ పేపర్లో ఏదైనా క్రిమినల్ వార్త వచ్చినా కానీ అది ట్రాన్స్జెండర్ వ్యక్తులు తప్పని రాస్తారు, ఇదంతా ఉంది స్టీరియోటైపింగ్ యాక్చువల్గా. బట్ నేను అనేది ఏంటంటే మేము చేసే హింస ఏదైతే ఉందో అది ఒకటే చిన్న ఎగ్జాంపుల్. ఒక పిల్లిని గదిలో పెట్టి కొట్టి కొడితే అది మళ్ళీ తిరిగి మన మీద దాడి చేస్తుంది పులిలాగా, అవునా కదా? అది మనం ఇంతకుముందు కూడా చూసాం, అనుకున్నాం చాలాసార్లు. ఒక ట్రాన్స్ వ్యక్తి చిన్నప్పటి నుంచి దాని పడిన ఏదైతే హింస ఉందో యాజ్ ఎ చైల్డ్ కానీ, ఫ్రస్ట్రేషన్ అనేది యాజ్ ఎన్ అడల్ట్ కానీ, ఇదంతా ఏదైతే ఉందో, ఫ్రస్ట్రేషన్ ఏదైతే హ్యూమిలియేషన్ ఏదైతే ఉందో, వివక్షత, ఆస్ట్రసైజేషన్ అంటే దూరంగా పెట్టడం, నువ్వు ఈ స్పేస్కి రాకూడదు, ఇది థియేటర్లోకి రాకూడదు, టెంపుల్లోకి రాకూడదు, పార్క్లోకి రాకూడదు, సినిమా థియేటర్లోకి రాకూడదు, ఇవన్నీ ఏదైతే వివక్షత ఉందో ఇదంతా ఒక వ్యక్తిని అంటే ఎలా ఆలోచించడానికి ఆలోచించేలాగా చేస్తాయి యాక్చువల్గా. ఒక వ్యతిరేక స్వరాన్ని, వ్యతిరేక స్వభావాన్ని తీసుకొస్తాయి మనిషిని కదా సమాజంలో. నేను ఇట్లన్నిటికీ సమానంగా పనికిరానా, అర్హత లేదా అని ఆ స్వాభిమానాన్ని వెళ్ళి ప్రశ్నించుకుంటారు ప్రతి వ్యక్తి, ట్రాన్స్ వ్యక్తి కూడా. ఆ స్వాభిమానం దెబ్బతిన్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేక స్వరం వస్తుంది. వ్యతిరేక స్వరమే కాదు, యాక్షన్స్ కూడా వస్తుంది, ఇన్యాక్షన్స్ కూడా మనకు కనపడతాం. బట్ ఇది అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది? చాలామంది జాలి దయతోటి డబ్బులు ఇచ్చి పంపించేస్తారు, అది వేరే విషయం. బట్ అది కాదు కదా మాకు కావాల్సింది. అంటే మీతో సమానంగా మమ్మల్ని ఎందుకు ట్రీట్ చేయరు యాక్చువల్గా? మీరు సినిమా హాల్లో కూర్చొని సినిమా చూసినట్టు మేము కూడా ఎందుకు చూడకూడదు? మీరు టెంపుల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నట్టు మేము ఎందుకు చేయకూడదు? ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్గా. సో ఆ వ్యతిరేక స్వభావం వల్లనే ఆ హింస అనేది, మా నుంచి వచ్చే హింస అనేది వస్తుంది యాక్చువల్గా. బట్ మా పట్ల జరిగే హింస ఏదైతే ఉందో, అది బేస్ ఏదైతే ఉందో, వీళ్ళని ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు, వీళ్ళని రేప్ చేసినా అడిగేవాళ్ళు లేరు, వీళ్ళని తిట్టినా అడిగేవాళ్ళు లేరు, వీళ్ళని నవ్వినా అడిగేవాళ్ళు, చంపినా అడిగేవాళ్ళు లేరు అనే ఒక ధైర్యం ఏదైతే ఉందో, సోషల్ సపోర్ట్ లేదు కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏం చేయగలరు? మా అయితే పోలీస్ స్టేషన్ వెళ్తారు, కేసు పెడతారు, అంతేగా. తర్వాత ఎక్కడికి పోతారు? మళ్ళీ ఇక్కడికే రావాలి, వాళ్ళకి ఎవ్వరూ రక్షణగా ఉండరు, వాళ్ళని ఏమన్నా చేయొచ్చు. కాబట్టి ఆ ధైర్యంతో వాళ్ళు ఏం చేయరు అనేసి వాళ్ళ మీద హింస ఉంది. అప్పుడు అలాంటి సమయంలో ట్రాన్స్ సముదాయానికి అండగా నిలబడేది ఎవరు? సమాజమే నిలబడాలి యాక్చువల్లీ. ఇప్పుడైతే చాలా మటుకు మహిళా ఉద్యమం నిలబడుతుంది స్ట్రాంగ్గా ట్రాన్స్ వాళ్ళతోటి. బట్ నాకు తెలిసి మిగిలిన మైనారిటీ వాళ్ళు కూడా అదే హృదయంతో, అదే ధైర్యంతో నిలబడాలి. బట్ ఆ వివక్షత చేయకుండా ఆ మహిళా ఉద్యమం ఎట్లా అయితే అన్లర్న్ చేసిందో కదా, మహిళా ఉద్యమం చాలా అన్లర్న్ చేసింది. ఇంతకుముందు ట్రాన్స్ మహిళలు అంటే మీరు మహిళలు ఎలాగా, మీకు అసలు వక్షోజాలు లేవు, మీకు యోని లేదు, మీరు పిల్లలు కనరు, మీరు ఆడవాళ్లే కానప్పుడు మీరు ఎలా మహిళలు అనే ఒక మహిళా ఉద్యమాన్ని, ఫెమినిస్ట్ ఉద్యమాన్ని, లేదు ట్రాన్స్ మహిళలు కూడా మహిళలే అని ఎంత పనిచేసి అందులో ఇంక్లూజన్ తీసుకొచ్చాం కదా. అట్లాంటప్పుడు వాళ్ళు మాతో నిలబడినప్పుడు మైనారిటీలు కానీ, లేదా దళితులు కానీ, ఇంకా మిగిలిన కమ్యూనిటీస్ కూడా చాలా అన్లర్న్ చేస్తున్నారు ఇప్పుడు. లేదు ట్రాన్స్ వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పాను అవేర్నెస్ వస్తుంది. సో ఇంకా అవేర్నెస్ రావాలి, సమానత్వం రావాలి. మైనారిటీస్ అందరూ కలిసి ఒకటైనప్పుడే మెజారిటేరియన్ పాపులేషన్ యొక్క అభిప్రాయాలు యాక్సెప్టెన్సీ వస్తుంది అప్పుడే. సో ఇలాంటి ఒడిదుడుకులు ఇవన్నీ ఉన్నప్పుడు సరే మీరంటే గట్టిగా నిలబడుతున్నారు, ఎందుకంటే యూ ఫెల్ట్
ఒకరు ఉండాలి, ఒక వాయిస్ వినిపించాలి టు పాస్ ఆన్ ద మైక్ అనేదో, లేకుంటే టు గివ్ దట్ అవేర్నెస్ ఇప్పటికీ ఉన్న డిస్క్రిమినేషన్ ఇవన్నీ పోగొట్టడానికి. బట్ దట్ లీడ్స్ టు డిప్రెషన్. చాలా వరకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఒక రకంగా ఎవరూ కాపాడలేకపోతున్నారు, నేను ఎలా అనేటువంటి, నా భవిష్యత్ ఏంటి అనేటువంటి ఆలోచనలు కూడా చాలా వరకు వస్తుంటాయి. వాళ్ళకి ఏం చేయాలంటారు? ఏం చేస్తే దాని నుంచి బయటపడతారు? నేను ఇప్పుడు సిస్టమ్స్ మీద నమ్మకం పెట్టుకుంటానండి. అంటే మనం ట్రాన్స్ మూమెంట్ లాగా ట్రాన్స్ హక్కుల గురించి, ట్రాన్స్జెండర్ వ్యక్తులకు కావాల్సిన సదుపాయాల గురించి అన్నిటి మాట్లాడుకుంటాం, కానీ ఆ సదుపాయాలు అమల్లోకి తీసుకురావడానికి చాలా తక్కువ మంది పనిచేస్తారు. ఉదాహరణకి ఆరోగ్యం గురించి మాట్లాడినప్పుడు, సేఫ్టీ గురించి మాట్లాడినప్పుడు నాకంటూ కొన్ని నిర్దిష్టమైన ఇవి ఉన్నాయి, గోల్స్ ఉన్నాయి. అంటే ఇంత హింస, పార్ట్నర్ వైలెన్స్ ఇదంతా ఉన్నది, ప్రతిరోజు వీళ్ళ మధ్య వీళ్ళకి గొడవలు అవుతున్నాయి, కేసులు పెట్టుకుంటున్నారు అన్నప్పుడు వీళ్ళకంటూ ప్రత్యేక లీగల్ సపోర్ట్ కావాలని లీగల్ క్లినిక్ క్రియేట్ చేశాను. హెల్త్కి సంబంధించి వీళ్ళు చాలా ఖర్చు అవుతుంది వీళ్ళకి, ట్రాన్సిషన్ సర్జరీస్ కానీ అది కానీ క్లినిక్లో ఓన్లీ వాళ్ళని సర్జన్స్కి రిఫర్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇది గవర్నమెంటే క్రియేట్ చేస్తే బాగుంది, గవర్నమెంట్లో క్రియేట్ చేయగలిగాం. నేను చెప్పేది ఏంటంటే హింసకి సంబంధించి కూడా విధి విధానాలు ఏదైతే ఉన్నాయో వాటిని రూపొందించగలిగేలాగా చేయగలిగితే ప్రభుత్వంతో పాటు అప్పుడే ఇది మినిమైజ్ అవుతుంది. మనం మాట్లాడుకునే కన్నా అంటే చట్టంలో మార్పులు అయితే జరగాలి, దానికి చాలా వ్యతిరేకత కూడా ఉంది. డొమెస్టిక్ వైలెన్స్ని దానిలో ట్రాన్స్ వాళ్ళని ఇంక్లూడ్ చేయండి, సెక్షువల్ హ్యారాస్మెంట్ ఇన్ ద వర్కింగ్ ప్లేస్ దానిలో ట్రాన్స్ వాళ్ళని ఇంక్లూడ్ చేయండి, ఇదంతా డిమాండ్స్ ఉన్నాయి. చట్టాలు చట్టసభలో మారుతాయి, అది పొలిటికల్గా మారే డెసిషన్. బట్ ఈ లోపల ఇది కూడా పొలిటికల్ అయినా కానీ స్టేట్ లెవెల్లో అట్లీస్ట్ ఒక పాలసీ విధి విధానం తీసుకురాగలిగితే చాలా మార్పులు అంటూ మనం చూడగలుగుతాం. ఎస్. సో హెల్ప్ లైన్ నెంబర్స్ అలాంటివి, హెల్ప్ లైన్ సెంటర్స్ ఏమన్నా ఉన్నాయా? లేవు ప్రస్తుతానికి. మహిళలకు సంబంధించినవే ఇప్పుడు ఆడుకుంటున్నాము. 1091 ఏపీలో ఉంది, తెలంగాణలో సఖీ సెంటర్కి సంబంధించిన భూమిక హెల్ప్ లైన్ ఉంది, మిగిలినవి ఏవి కూడా లేవు. సో మేమనుకునేది అంటే 24/7 అట్లీస్ట్ బాధలు వినేలాగా. ఫస్ట్ సూసైడల్ టెండెన్సీలో ఏంటంటే వాళ్ళకి చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు, బాధని కన్సోల్ చేయగలగాలి. కన్సోల్ చేశాక వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉన్నాయి లీగల్ పరంగా అది చెప్పగలగాలి, ఆ సెన్సిటైజేషన్ ఇవ్వగలగాలి. ఎంత చెప్పాక కూడా అమ్మ ఇప్పుడన్నా కేసు పెట్టగలుగుతామా అంటే, మీరు చెప్తే నంబరు 10-15 కేసులు నా ముందుకు వచ్చినప్పుడు ఒక్క కేసు కూడా అంటే ఒక్కళ్ళు కూడా కేసు పెట్టడానికి ముందుకు రాలేదు. భయమా, అది భయమా, అభద్రతా భావమా, ప్రేమనా, అదేమీ అర్థం కాలేదు అసలు యాక్చువల్గా. ఇంకా అప్పటికి గుడ్డిగా నమ్మేసి ఇంకా ప్రేమలో కంటిన్యూ ఉంటుంది, అలాగే ఉంటుంది యాక్చువల్గా. ఎందుకంటే ప్రేమ అనే వస్తువు దొరకనప్పుడు ఏదో ఒకటి దొరికిందిలే కొంచెం ప్రేమ అని అనుకుంటే అది వన్ సైడే అవుతుంది యాక్చువల్లీ. అంటే నేనే ప్రేమిస్తానులే, తను ప్రేమించమైనా పర్వాలేదు అనే దానికి వెళ్ళిపోతారు యాక్చువల్లీ. సో అదే స్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే అంటే పొలిటికల్గా నీ హక్కులు కాలరాయబడుతున్నాయి, నువ్వు చాలా హింసకి లోనవుతున్నావు, ఇప్పుడన్నా మేలుకో, నువ్వు నీ హక్కుల్ని వాడుకో, నీకున్నాయి హక్కులు, దీనివల్ల నువ్వు సేఫ్గానే ఉంటావు. నువ్వు వాడి మీద కేసు పెట్టినంత మాత్రం నేను వాడు చంపేయడు, తిరిగి వచ్చేదాన్ని నేను ఏం చేయడు అనే నమ్మకాన్ని కలిగించగలగాలి. దిస్ ఈజ్ వాట్ కౌన్సిలింగ్ యాక్చువల్లీ. వాళ్ళని అట్లా చేసుకొని వాళ్ళని వేరు రీసోర్స్కి కనెక్ట్ చేయగలగాలి. అంటే నువ్వు సూసైడల్ అయిపోతున్నావా, లేదు సూసైడల్ అవ్వకూడదు, నీకు ఇన్ని ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పగలగాలి, మోటివేట్ చేయగలగాలి. సో అట్లాంటి మెకానిజం చాలా ఇంపార్టెంట్, హెల్ప్ లైన్ లాంటివి. సో వాళ్ళకి ఎక్స్ప్లోరింగ్ కోసం ఏమేమి ఉన్నాయనేది కూడా కనిపించాలి అక్కడ. అండ్ ఒక పాజిటివ్ చూపిస్తే తప్ప, ఒక వే ఉంది అనేది చూపిస్తే తప్ప దే కాంట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ డిప్రెషన్. ఎంతో ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 మందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ట్రాన్స్ వాళ్ళు చాలా యంగ్, 22 నుంచి 25 సంవత్సరాల వాళ్ళు వితిన్ 1 or 2 years ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఆల్మోస్ట్ 10 to 15 lakhs ఇన్వెస్ట్ చేశారు. దేర్ హార్డ్ మనీ ఫ్రమ్ బెగ్గింగ్ ఆర్ సెక్స్ వర్క్. అంత ఉపయోగించుకున్నాక వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ లైఫ్లో నుంచి. జస్ట్ దే యూజ్ దెమ్ అండ్ దే వెంట్ ఆఫ్. వాళ్ళతో కనెక్టివిటీ ఏం లేదు. వెళ్ళి ఇంకొక ఆడమ్మాయితోనో ఇంకొక ట్రాన్స్ అమ్మాయితోనో హ్యాపీగా ఉన్నారు. థింగ్ ఏంటంటే అంత అయ్యాక కూడా అట్లీస్ట్ మీరు ఇది చాలా అన్యాయం నీతో జరిగింది, ఇది ఇలా జరిగి ఉండకూడదు, నువ్వు ఎందుకు దీన్ని లీగల్గా యాక్షన్లో తీసుకురావు, ఎందుకు నువ్వు కేసు ఇవన్నీ పెట్టవు అన్నప్పుడు, లేదు కేసు అయితే నేను పెట్టము అనేసి 15 మంది కూడా అంటారు. సో ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదు యాక్చువల్గా. వాళ్ళని మోటివేట్ చేసి లీగల్గా యాక్షన్, ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళని యాక్షన్లో మోడ్లోకి తీసుకొచ్చి చేసినప్పుడు, ఎదిరించినప్పుడు, పోరాడినప్పుడే
మిగిలిన వాళ్ళకి ఒక హోప్ ఉంటుంది. యాక్చువల్గా సూసైడల్ అన్ని టెండెన్సీస్లో ఉన్న వాళ్ళకి ఒక హోప్ ఉంటుంది, లేదు మనం కూడా పోరాడచ్చు, మనకు కూడా న్యాయం జరుగుతుంది అని. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రచన గారు. మీరు అనుకున్నటువంటి వినిపిస్తున్నటువంటి వాయిస్ ఏదైతే ఇంకొకరి కోసం నిలబడుతున్నారో, ప్రతి ఒక్కరికి ఒక సమన్యాయం జరగాలి, వ్యక్తులుగా అందరినీ గుర్తించాలి సమాజంలో అనేది. వి హోప్ సో. మీరు 35 ఏళ్ళు అనుకున్నారు, మేబీ 10-20 ఇయర్స్ అయినా. ఎస్, ఎస్ చాలా అండి. మార్పులు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ రచన గారు. బెస్ట్ విషెస్ టు యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండి మీకు. థ్యాంక్ యూ అండి.